హలో ఫ్రెండ్స్, ఇవాళైతే అన్నం పచ్చి కొబ్బరి పాయసం చేస్తున్నాను. పచ్చి కొబ్బరి పాయసం కావాల్సినవి చూడండి: బియ్యం, సగ్గుబియ్యం, నెయ్యి, పాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, 2 యాలకులు, చక్కెర. ఇప్పుడైతే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. గిన్నె పెట్టేసాను, పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి కొంచెం అందులో వాటర్ ఉంది, తీసేయాలి, అందుకని ఆగుతున్నాను అనమాట. ఇప్పుడైతే కాగిపోయింది కదా గిన్నె, నెయ్యి వేసేస్తా. ఇది 1 స్పూను, ఇంకో 1/2 స్పూన్ వేస్తాను, 1½ స్పూను. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి, మీకు లాస్ట్ టైం చెప్పున్నాను కూడా. ఇంకో 1/2 స్పూన్ వేసేసాను. ఇప్పుడైతే కాజు వేయించుకుంటున్నా, జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటా ఫస్ట్. జీడిపప్పు అయితే వేగిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నా. దీని తర్వాత అన్నం వండి వాడ్చి పెట్టుకున్నాను నేను. ఇది కూడా చూపించాను కదా, బియ్యం అది, ఈ సగ్గు బియ్యము ఇంకా నానుతోంది. అన్నం కొంచెం వేయించుకొని తర్వాత సగ్గు బియ్యం వేసుకోవాలి. నెయ్యిలో అన్నం వేగితే కొంచెం టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి అన్నం దాంట్లో వేస్తున్నాను నేను. లైట్ కలర్ చేంజ్ అయిపోతుంది కదా అన్నము, అందుకని కలర్ చేంజ్ అయితే బాగుంటుంది కదా. ఇప్పుడైతే సగ్గుబియ్యం వేసేసుకుంటాను. ఇది వాటర్ ఉంది కదా, అట్లానే వేసేయాలి, ఎందుకంటే సగ్గుబియ్యం ఇంకా ఉడకలేదు కదా, మొత్తము నానలేదు, ఉడకలేదు. అన్నంతో కొంచెం నానుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెయ్యి, సగ్గుబియ్యము, అన్నము 3 కలిసి కొంచెం ఫ్లేవర్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు, అందుకని. అదే నెయ్యిలో మగ్గాలన్నమాట కొంచెం, అందుకని. కొన్ని వాటర్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకొంచెం ఉడకాలి అన్నం, అందుకని. సగ్గుబియ్యము అన్నం 2 కలిపి ఉడకాలి నెయ్యిలో. నుంచి ఒక 2-3 పొంగులు రావాలన్నమాట. ఇప్పుడు పొంగులు వస్తున్నాయి కదా, మంచిగా పొంగాలన్నమాట. మంచిగా పొంగితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. దగ్గరికి అవుతుంది. ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత పాలు వేసేసుకుందాము. దగ్గరికి అయిపోతుంది కదా, ఇంకొంచెం దగ్గరికి కావాలి, అందుకని. దగ్గరికి అయింది కదా, ఇప్పుడు పాలు వేసేసుకుంటున్నాను.
పాలు ఎక్కువ తక్కువ అని ఏం లేదు. ఎవ్వరికి కావాలంటే పాలు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పాలు ఎక్కువ వేసుకోవచ్చు, పర్లేదు. లిక్విడ్ లాగా ఉంటుంది అంతే, బట్ బాగుంటుంది టేస్ట్. కొంచెం పాలు మరిగిన తర్వాత నేను చక్కెర వేసుకుంటాను. ఇప్పుడు చక్కెర యాలకుల పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ పొంగి వచ్చింది కదా, ఇప్పుడు చక్కెర వేసేసుకుంటాను. చక్కెర పడింది కదా, ఇంకా ఇది కూడా ఫ్లేవర్ వచ్చేస్తుంది. స్మెల్ అవుతే సూపర్ వస్తుంది. ఇప్పుడైతే కొబ్బరి అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి. దీనిలో కూడా యాలకులు వేసినాం కదా, అందుకని ఆ కలరు. కొబ్బరి కూడా వేసేసినాము. ఇది కూడా కొంచెం మరగాలి, అంటే 2-3 పొంగులు వచ్చేస్తే ఇది కూడా దగ్గరకు వచ్చేస్తుంది. చూస్తున్నారు చిక్కబడింది కదా. మన అన్నం సగ్గుబియ్యం పాయసం దగ్గర పడుతుంది ఇప్పుడు. స్మెల్ సూపర్గా వస్తుంది. నార్మల్గా బాంబినో పాయసం చేసుకుంటారు కదా, బాంబినో పాయసం కన్నా ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ చాలా బాగుంటుందని నాకు తెలిసింది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్. చూడండి మరగొచ్చేసింది కదా, ఇప్పుడైతే దగ్గర పడింది. మనం దింపేసుకోవాల్సిన టైం వచ్చేస్తుంది ఇప్పుడు. చూసారా నెయ్యి తేలింది కదా, దగ్గర పడింది అన్నమాట. అట్లా మీరు చూసి వదిలేస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో అయిపోయిందండి, నాది దింపేస్తున్నాను. ఇప్పుడు కాజు వేసి చూడండి ఎంత బాగుంటుందో చూస్తుంటే. బాగుంది కదా, ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను. తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వేరే వీడియోస్తో మేము ముందుంటాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.